సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 146 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 146 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. హుజూర్నగర్ కృష్ణపట్ట ఏరియా కావున కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. వాటిని గుర్తించి అక్కడ పటిష్ట పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగిందని సూర్యాపేట ఎస్పీ పేర్కొన్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే గ్రామానికి చెందిన వారు పోటీ పడతారు కావున గెలిచిన అభ్యర్థులు ఓడిన అభ్యర్థుల సోదర భావంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నిక ముగిశాక ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు డీజేలకు అనుమతి లేదన్నారు. సమస్యాత్మకంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను గుర్తించి కౌంటింగ్ సమయంలో అదనపు సిబ్బందిని నియమించామని సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలియజేశారు. మంచిగా రావాలి వీడియోలో. ఓకే, ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 3వ దశ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. ప్రశాంతంగా ఓటింగ్ నడుస్తుంది. మనకు సూర్యాపేట జిల్లాలో 3వ దశ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో 7 మండలాల్లో 146 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మనం దీనికోసం 45 రూట్ మొబైల్స్ పెట్టుకున్నాం. అదేవిధంగా 7 స్పెషల్ పార్టీస్ తోటి స్ట్రైకింగ్ ఫోర్సు, 7 స్పెషల్ పార్టీస్ తోటి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు డిఎస్పీ ఆధ్వర్యంలో, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ బందోబస్తు పెట్టుకున్నాం. ఇంపార్టెంట్ సమస్యాత్మకమైనటువంటి గ్రామాల మీద ఎక్కువగా ఫోకస్ చేసినాం. మనకు మెయిన్గా ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్లు, విలేజ్లు మనకు కొంచెం సమస్యాత్మకమైనటువంటి గ్రామాలుగా ఉన్నాయి. ఇక్కడ మోర్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆల్రెడీ గ్రామంలో సమస్యలు సృష్టించే వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని బైండ్ ఓవర్ చేసినాం. ఒక్కొక్కరిని 5 lakhs వరకు బైండ్ ఓవర్ చేసినాం. వాళ్ళ నుంచి అష్యూరెన్స్ తీసుకున్నాం ఫర్దర్గా ఏ ఇన్సిడెంట్స్కి పార్టిసిపేట్ కామని. అదేవిధంగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. లోకల్ లీడర్స్కి అండ్ ఎవరైతే వార్డు కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ నమోదవుతుంది. ఇంకొక ఫైనల్గా ఉన్నటువంటి ఈ గంట సమయంలో మనం చాలా అటెంటివ్గా ఉన్నాం. మొత్తంగా చూస్తే ఈ యొక్క బందోబస్తుకి మనం 2 అడిషనల్ ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, 20 మంది సిఐలు, 60 మంది ఎస్ఐలతోటి మనం దాదాపుగా 1500 మంది పోలీస్ని ఈ యొక్క పోలింగ్ సజావుగా జరగడానికి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం మనం ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా క్యాండిడేట్స్కి వాళ్ళ అభ్యర్థులకు చెప్పడం జరిగింది కౌంటింగ్ టైంలో ఏ విధంగా ఉండాలి, కౌంటింగ్ హాల్లో ఏ విధంగా ఉండాలి, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి. ఆర్ఓ గారు ఖచ్చితంగా వాళ్ళందరికీ బ్రీఫ్ చేస్తారు. ఆ ఆర్ఓ సూచనల మేరకు నడుచుకోవాలని చెప్పడం జరిగింది. కౌంటింగ్ అనంతరం కూడా ఎక్కడ కూడా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు లేకుండా, ఎక్కడా కూడా బాణాసంచా కానీ డీజేలు లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి చాలా ప్రతిష్టాత్మకమైనవి.
ఒకే విలేజ్లో ఉన్న వాళ్ళు పోటీ పడుతుంటారు కాబట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలి, సోదర భావంతో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ని ముగించాలని మనం విన్నవించడం జరిగింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం కౌంటింగ్ టైంలో మనకు ఫోర్స్ అనేది రీమొబిలైజ్ చేసుకుంటాం. ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉంది, కౌంటింగ్ను బట్టి ఎక్కడైతే టఫ్ రాబోతుంది, కీన్ కంటెస్ట్ రాబోతుందో ఆ ఏరియాల మీద ఫోకస్ చేస్తాం. అదేవిధంగా ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఆ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ నైట్ పికెట్స్, ప్యాట్రోలింగ్స్ టీమ్స్ పెట్టుకుంటాం.